బెంగళూరు రేవ్ పార్టీపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మంత్రి కాకాణి కనుసన్నల్లోనే పార్టీ జరిగింది అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. సోమిరెడ్డికి ధీటుగా బదిలిచ్చారు మంత్రి కాకాణి. రేవ్ పార్టీలు నిర్వహించే అలవాటు సోమిరెడ్డికే ఉందని ఆయన ఆరోపించారు. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, రేవ్ పార్టీలకు వెళ్లే అలవాటు ఎవరిదో తేలుద్దాం అంటూ సోమిరెడ్డికి సవాల్ విసిరారు కాకాణి. బెంగళూరు రేవ్ పార్టీకి మంత్రి కాకాణి కనుసన్నల్లోనే జరిగింది అన్నారు సోమిరెడ్డి. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి అన్నారు. రేవ్ పార్టీలు చేసే అలవాటు సోమిరెడ్డికే ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు కాకాణి. కేంద్రంతో కాకపోతే ఇంకేం విచారణకైనా చేసుకోవచ్చని సవాల్ చేశారు ఆయన. రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్. కాకానికి వద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? రేవ్ పార్టీలు కానీ రేప్ పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీది నోరేనా? నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నాడు. ఉండవు, బీజేపీతో మీరే అంటకాగుతున్నారు. బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే